హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఒక మంచి అప్డేట్తో అయితే మీ ముందుకు వచ్చానండి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవుతారో, అలాగే సీక్రెట్ రూమ్కి ఎవరు వెళ్తారో అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా అయితే తెలుసుకుందాము. నేను మార్నింగ్ కూడా ఒక వీడియో చేశాను, అట్లా షార్ట్ కూడా అప్డేట్ చేశాను. నామినేషన్స్ లిస్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది కూడా షార్ట్ పెట్టాను. సారీ గైస్, అది కూడా చూడండి ఫ్రెండ్స్. సో మనకు ఈసారి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఖచ్చితంగా నాకు సార్ చెప్పారు, మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోమని చెప్పారు. సో ఈరోజు నామినేషన్స్ రచ్చ అయితే అంతగా ఉండదు, ఎందుకంటే ఇక్కడ మెయిన్ సోనియాని చేద్దాం అనుకున్నారు, ఆమె అయితే లేదు కాబట్టి. సో వీళ్ళు చిన్న చిన్న రీజన్స్ ముందే చెప్పేసుకుంటున్నారు లైవ్ లో, నేను నీకేస్తా. సో మనకు అక్కడ అంత ఫస్ అంత ఏమి ఉండదు, సింపుల్ గా జరిగిపోతుంది. సో మనకి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అనేది అయితే ఒక షాకింగ్ న్యూస్ అండి. ఇది మనకి నిఖిల్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ కి పంపిస్తారని టాక్. చూడాలి మరి నిఖిల్ ని పంపిస్తారా లేకపోతే మణికంఠని పంపిస్తారా అనేది ఒక షాక్ అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ మనకి సోనియా వెళ్ళిపోయింది, సోనియా మీద అందరికి ఒక హోప్స్ ఉన్నాయి. ఏం హోప్స్? ఆ అమ్మాయి బాగా టాలెంటెడ్, బాగా అంటే ఆడుతుంది, సో ఈ అమ్మాయికి ఉందేమో ఓటింగ్, మెచ్యూర్ గా మాట్లాడుతుంది, సో అన్ని ఒక ఇదిలో ఉన్నారు. సో సడన్ షాకింగ్ ఏంటంటే సోనియా వెళ్ళిపోయింది. సోనియా వెళ్ళిపోగానే ఇంకా వీళ్ళు ముగ్గురు గ్రూప్ గేమ్ కదా, పృథ్వీ అండ్ నిఖిల్ సోనియా ముగ్గురు గ్రూప్ గేమ్ కాబట్టి నిఖిల్ వెళ్ళిపోయాడు అనుకుంటారు కానీ సీక్రెట్ రూమ్కి వెళ్ళాడని ఎవరు అనుకోరు అంత స్ట్రాంగ్. ఎందుకంటే స్ట్రాంగ్ అనుకున్న సోనియా వెళ్ళిపోయింది, సో నిఖిల్ కూడా వెళ్ళిపోతారు. సో నిఖిల్ సోనియా గురించి కూడా ఇంట్లో మాట్లాడుకుంటారు, సో రియల్ గానే వెళ్ళిపోయారు. సో వీళ్ళకైతే బయట మంచిగా లేదు, సోనియా వెళ్ళిపోయింది కాబట్టి బయట కూడా అంత ఇది లేదు. సోనియా కూడా సీక్రెట్ రూమ్ పోయిందని కూడా ఎవరు గెస్ట్ చేయలేదు, ఎవరు అనుకోవట్లేదు. నైట్ లైవ్ కానీ రోజు లైవ్ కానీ వాళ్ళు అసలు ఏమీ అనుకోవట్లేదు. ఏదో మీద మా ఎందుకు వెళ్ళింది ఇట్లా అంటే కొన్ని నబీలు అయితే నేనైతే అంటే కావాలని చేయలేదు, ఇట్లా ఆమె పాయింట్స్ పెట్టాను నేను అన్నట్టుగా తను. ఇంకా ఎవరు అంత మళ్ళా పాపం సోనియా పైన నిఖిల్ కానీ పృథ్వీ కానీ ఏమంతా బాధపడినట్టయితే నాకు ఏమనిపించట్లేదు. వాళ్ళు హాయిగా పాట పాడుకుంటున్నాడు, పృథ్వీ అయితే మంచిగా తింటున్నారు, నవ్వుకుంటున్నారు, వాళ్ళది వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు. అమ్మాయి వెళ్ళిందని ఏం లేదు. నిఖిల్ అయితే ఫేక్ ఫ్రెండ్షిప్ అని నాకు అనిపించింది. పృథ్వీ కొంచెం ఏడ్చాడు కానీ మళ్ళీ ఇంకా వాళ్ళంతా వాళ్ళు బిజీ అయితే అయిపోయారు. సో ఇంకా సీక్రెట్ రూమ్ అనేది అసలు అన్ని సీజన్స్ లో అయితే వర్కౌట్ అవ్వలేదు. మీకు గుర్తుందో లేదో మన రాహుల్ సిప్లిగంజ్ కూడా అతనికి అంత క్రేజ్ లేదని, అతను వెళ్ళిపోవాలి, అతను వెళ్ళిపోయాడని అనుకున్నారు. అతను సీక్రెట్ రూమ్కి వెళ్ళాడని ఎవరు అబ్జర్వ్ చేయలేదు. ఇట్లా గొడుగు పట్టుకుని వస్తాడు, మీకు ఐడియా ఉందో లేదో రాహుల్ సిప్లిగంజ్. సో పాట పాడుకుంటూ వస్తాడు, మంచిగా అనిపిస్తుంది. అది ఒకటి. అశ్వత్థామ బ్యాక్ 2.0 గౌతమ్ అది కూడా కొంచెం ఒక రేంజ్ లో వచ్చేసాడు. అవి రెండైతే బాగున్నాయి. ఇంకా అంతకుముందు ఒక లడ్డుగా ఉంటాడు, అతని పేరు ఐడియా రావట్లేదు. అవి మళ్ళీ కొంతమంది అఖిల్, ఇటువంటి సీజన్స్ అయితే పెద్దగా ఏం హిట్ అవ్వలేదు. సో ఈసారి మాత్రం నిఖిల్ ఖచ్చితంగా వెళ్ళాడని అనుకుంటారు కాబట్టి మేబీ పంపిస్తే పంపించవచ్చు. ఇంకా మన మణికంఠ డేంజర్ జోన్ అని చెప్పారు, మరి మేబీ మణికంఠను పంపిస్తారా? మణికంఠ కన్నా నిఖిల్ వెళ్తే ఇంకెక్కువ గేమ్ రసవత్తరంగా మారే అవకాశాలు అయితే ఉన్నాయి. మణికంఠ వెళ్ళినా మణికంఠ గురించి ఇంకా ఆల్రెడీ ముందే చెప్పేస్తున్నారు, నువ్వు అట్లా, ఇంకా అతని గురించి వెనకాల మాట్లాడుకునేది ఏం లేదు. సో చూడాలి. ఇంకా మొన్నటిదాకా మణికంఠ వెళ్తే బాగుండు, ఎందుకంటే ఒక సీన్ క్రియేట్ చేస్తాడు అనుకున్నాం. చూడాలి మరి, ఇద్దరికైతే అవకాశాలు ఉన్నాయి, చెప్పలేం కదా. ఇప్పుడు బిగ్ బాస్ ఏమనుకుంటున్నాడు, హౌస్ మేట్స్ ఎట్లా అనేది. ఇప్పుడు నిన్ననైతే సోనియా నుంచేద్దామని ఒక ప్లానింగ్ ఉండే, అది ఫస్ట్ మంత్ ఫెయిల్ అయింది, మన మణికంఠకే ఓట్లు వేశారు. సో ఇది కూడా ఏమైనా జరగచ్చు, కానీ పక్కా ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది, నిఖిల్ సీక్రెట్ రూము అని, మిడ్ వీక్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్ అని. అట్లనే ఇంకా నైనిక ఆదిత్య గారికి అయితే ఓట్లు అయితే తక్కువనే వస్తాయి. సో వీళ్ళిద్దరు ఎలిమినేట్ అవ్వచ్చు మోస్ట్లీ. ఇంకా త్రిబుల్ ఎలిమినేషన్ చేసి ఒక్కరిని సీక్రెట్ రూమ్, ఇద్దరిని అయితే పంపించేస్తారు. సో మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే వస్తారు. ఇంకా చూడాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. ఇంకా అందరూ బిగ్ బాస్ హౌస్ లో ఉండి వెళ్ళిన ఎక్స్ కంటెస్టెంట్సే కాబట్టి గేమ్ అయితే సూపర్ గా ఉంటుంది. మీకు తెలియదు, మేము ఎప్పటి నుంచో ఉన్నాం అనడానికి లేదు కాబట్టి. సో వాళ్ళు ఉండి వెళ్ళిన వాళ్ళే, సో వీళ్ళు కొన్ని రోజులు ఈ హౌస్ ఏంటని తెలుసుకున్న వాళ్ళే కాబట్టి ఇంకా చూడాలి ముందు గేమ్ ఎట్లా మారబోతుంది అనేది. ఇదైతే షాకింగ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్డేట్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.